మందుబాబులకు అడ్డాగా మారింది విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం. రాత్రైతే మందుబాబులు జల్సా చేస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయాన్నే దర్శనమిస్తున్నాయి ఖాళీ మందు బాటిల్స్. అయితే అధికార యంత్రాంగం నిద్రపోతుంది. పర్యవేక్షణ లోపం కారణంగా మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఖాళీ బాటిల్స్ దర్శనం ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాకర్స్, క్రీడాకారులు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అధికారులపై పెదవి విరుస్తున్నారు వాకర్స్, క్రీడాకారులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, మహేశ్వరి, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మందుబాబులు అడ్డాగా స్టేడియం అయితే మారింది. రాత్రి అయితే చాలు మందుబాబులంతా కూడా అక్కడ జలసాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలోకి తలమానిక్గా ఇందిరాగాంధీ స్టేడియం ఉంది. ఉదయం సాయంత్రం కూడా పెద్ద ఎత్తున వాకర్స్ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు క్రీడాకారులు కూడా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి ఉంది. అనేక డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళంతా కూడా రోజు నెట్ ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ గత కొంతకాలంగా కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో ఆకతాయిలు అక్కడ మందులు తాగడం, అక్కడే జలసాలు చేయడం, ఆ మందు తాగిన ముందు బట్టని అక్కడ వదిలేసి వెళ్ళడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అయితే దీని మీద నిఘా పెట్టాల్సిన అధికార యంత్రాంగం మాత్రం ఎక్కడ పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరైనా మామూలు టైంలో, క్లోజింగ్ టైంలో వెళ్తే సాధారణ ప్రజల మీద పెద్ద ఎత్తున కేకలేసే మున్సిపల్ స్టేడియం సిబ్బంది అధికారికంగా ఎవరైతే అనంతరంగా వచ్చి మందు తాగుతున్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ పట్టించుకునే పరిస్థితి అయితే కనబడట్లేదు. రోజు అనేక మంది పిల్లలు, పెద్దలు, వృద్ధులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వాకింగ్ చేస్తా ఉంటారు, ఆటలాడుకుంటే వాళ్ళు. వీళ్ళంతా కూడా అక్కడ ఉండే దృశ్యాలు చూసి కొంత అవాక్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తక్షణం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి, దీని మీద నిఘా పెట్టాలి, పర్యవేక్షణ చేయాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ఆరోగ్యం కోసం ఇక్కడికి వస్తుంటే ఇటువంటి దృశ్యాలు రోజు మాకు కనిపిస్తున్నాయి, ఇటువంటి దృశ్యాల్లో మేము వాకింగ్ చేసుకోవాల్సి వస్తుందంటూ వాళ్ళు కొంత బాధపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద అధికారులు చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ వాకర్స్ అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర కనిపిస్తుందని చెప్పాలి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేందర్.